ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం పి నాయుడుపాలెంలో ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించిన ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. గురువారం నుంచి ఇప్పుడే గురువారం నుంచి దాని ముందు పొలం పనికి వెళ్ళారా ముందు అది నేట్ ఎక్కడ పెట్టారు ఛానల్ అంటే చెట్లు ఉన్నాయి సార్ బ్రేక్ టైం లాగా షెడ్ వేయాలి, ఎందుకు చేయట్లేదు? వాటర్ అయితే తీసుకొచ్చాము. ఎక్కడ బండి ఈ బండి పెట్టుకోవాలి. ఎవరికైనా సడన్గా ప్రాబ్లం అంటే తీసుకోవాలి. గాయమైంది, టీచరు ఎన్ని ఇచ్చారా? బ్యాండేడ్ టీచర్ ఏసీ కిట్ మీకు ఏఎన్ఎం ఇవ్వలేదా? ఏఎన్ఎం లేదా తీసుకున్నారా? లేదా తీసుకున్నాం. తీసుకుని మీరు ఇంట్లో పెట్టండి. అందరికి మనం అయితే డిఎంహెచ్ఓ వరకు లెక్క పెట్టామని ఇవన్నీ ఫైనల్గా ఉండాలి కదా పీటీ గారు. మనం ఇన్స్ట్రక్షన్స్ పెట్టడము, లెటర్ పెట్టడము ఏమీ ఇది కాదు కదా, ఫైనల్గా ఉండాలి. మరి ఈవినింగ్ లేదు సో ఈ రోజు ఎంత పని చేశారు? ఇంతవరకు చేశారా? పైన ఈ రోజు ఎక్కడి నుంచి చేశారు? చూపించయ్యా. ఈ కాల్ కార్డ్ నుంచి ఎక్కడ దాకా నైన్త్ నాడు డిమాండ్ ఇచ్చాము. 10th నుంచి తెలియదు చెప్పలేదు. కొడుగా వర్షం పడితే గడ్డి వస్తుంది. గడ్డి వచ్చి జారుతుంది మేడం. గడ్డి పడితే దీన్ని ఏం చేయాలంటే ఇలా వదిలేయకుండా కొంచెం దీన్ని చేయాలి కదా. .27 చేస్తాం. ఎందుకని మరి చెప్పాలి కదా. పని చేయించుకోవాలి కదా. దాంట్లో తక్కువ, అది .3 అని చూపిస్తారు. మేము మెసేజ్ చేసి ఎక్కడ మీరు ఇక్కడే లేనొచ్చి చూస్తున్నప్పుడు గేట్ ఎవరన్నా గేట్ అమ్మా రాలేదు సార్.
నైట్లకు ట్రైనింగ్ ఇచ్చి మార్కింగ్ వాళ్ళనే కదా బాధ్యత తీసుకున్నాం. మీరు కూడా చూసుకోవాలి. మేమందరం వస్తున్నామన్నా కానీ నీకు భయం లేకపోతే రాత్రి తిరణాలు జరిగి రాలేదు కాదమ్మా, లోతు తవ్వాలి కదా కొంచెం అంతా. మనం ఎస్టిమేట్ ఇది యావరేజ్ చేస్తారా? తర్వాత ఎక్కడైతే లోడ్ ఇక్కడ ప్లేస్ తో పాటు ఉంటుంది కదా, ఏ ఊరు పేరు ఉంటుంది ఒకటే నేను వచ్చినప్పుడు హెవీ జరిగింది సార్, మొత్తం తగలబెట్టుకొని అది ఫోటోస్ అడుగును కూడా సిమెంట్ ఉంది. ఈ డౌట్స్ ఏంటి? ఈరోజు చిమ్మకుర్తి మండల్లో ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ హెచ్ఓడిస్తో పాటు చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్గా నరేగా వర్క్స్, ఇప్పుడు ఏదైతే ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 months మనకు నరేగాలో ఎక్కువ యాక్టివిటీస్ జరుగుతుంది కాబట్టి, పీక్ సీజన్ కాబట్టి, సో దీంట్లో మనము ఎక్కువ నరేగా యాక్టివిటీస్ మీద ఫోకస్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా వాటర్ ట్రప్స్, అదేవిధంగా ఫామ్ పాండ్స్, దెన్ ఇక్కడ ఫీడర్ ఛానల్స్, సో అక్కడ జరుగుతున్న పనిని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఏదైతే పని కోసం వస్తున్న వారికి గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు అక్కడికి వారికి కావాల్సిన వాటర్ ఫెసిలిటీస్, ఓఆర్ఎస్, అదేవిధంగా షేడ్స్ అలాంటి ఫెసిలిటీస్ కల్పించాలి. అవి అన్నీ కూడా సరిగా చేసుకున్నారా లేదా అనేది పరిశీలన చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనకు అకాడమిక్ సెషన్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి, సో దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు ఎన్రోల్మెంట్ డ్రైవ్ 100% ఎన్రోల్మెంట్ అచీవ్ చేయాలనే ఉద్దేశంతో ఎన్రోల్మెంట్ డ్రైవ్, అదేవిధంగా రిటెన్షన్, పిల్లలు ట్రాన్సిషన్స్ ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్కు ఎటువంటి డ్రాప్ కాకుండా 100% ట్రాన్సిషన్స్ అచీవ్ చేయాలి. అది థర్డ్, డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో వారు అందరినీ కూడా ఐడెంటిఫై చేసి మళ్ళీ బడికి తీసుకురావడం. ఈ 3 అంశాలపై ఇంటర్ డిపార్ట్మెంటల్ మీటింగ్స్ పెట్టమని ఆల్ మండల్స్లో ఈరోజు జరుగుతున్నాయి. దాంట్లో ఐసిడిఎస్, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారిద్దరు కూడా ఈరోజు కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టడం జరిగింది. సో దాంట్లో కూడా ఆ మీటింగ్కు మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్ కూడా ఈరోజు అటెండ్ అవుతున్నారు. ఈరోజు వారు ఏదైతే యాక్షన్ ప్లాన్, మండల్ లెవెల్ యాక్షన్ ప్లాన్ తయారు చేసి దాని ప్రకారం ఈ 3 అంశాలపై ఎన్రోల్మెంట్, రిటెన్షన్స్, అదేవిధంగా డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ని మళ్ళీ బడికి తీసుకురావడం. సో ఆ మీటింగ్ని కూడా ఈరోజు చిమ్మకుర్తి మండల్లో అటెండ్ చేయడం జరిగింది. థర్డ్, ఇక్కడ పోషణ్ పక్వాడా ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 22 వరకు 15 days పోషణ్ పక్వాడా జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ మదర్స్, అదేవిధంగా మాల్నరిష్డ్ పిల్లలు, సో వారికి అదేవిధంగా అనిమిక్ అడోలసెంట్ గర్ల్స్ ఎటువంటి న్యూట్రిషియస్ ఫుడ్ వారు తీసుకోవాలి, న్యూట్రిషన్ గురించి ఎక్కువ అవగాహన కల్పించడానికి ప్రతిరోజు కూడా ఒక్కొక్క కార్యక్రమం పెట్టుకుని నిర్వహించడం జరుగుతున్నది. ఆ క్రమంలో ఈరోజు హెల్తీ ఫుడ్ ఎలా తయారు చేసి తినాలి దాని గురించి ఒక అవగాహన కల్పించడానికి మండల్ లెవెల్లో వారికి కాంపిటీషన్ పెట్టడం జరిగింది. సో దాన్ని హెల్తీ ఫుడ్స్ని తయారు చేసి అవగాహన కల్పించడానికి చేస్తున్నారు. అది కూడా విజిట్ చేయడం జరిగింది.